అందరికీ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ బీబీ ఫ్యాన్స్ ఎయిట్. ఈ వారం నామినేషన్స్లో ఉన్న వాళ్ళ ఓటింగ్ చూద్దాం ఎలా ఉంది, ఎవరెవరికి ఎంతెంత ఓటింగ్ పర్సంటేజ్ ఉందో చూద్దాం. ఫస్ట్ పొజిషన్లో యాజ్ యూజువల్గా గౌతమే ఉన్నాడు టాప్లో. పోయిన వీక్లో కూడా గౌతమే ఉన్నాడు, ఈ వీక్లో కూడా గౌతమే ఉన్నాడు విత్ 22% ఆఫ్ ఓటింగ్తో. కాకపోతే పోయిన వీక్ కంటే కూడా చాలా తక్కువ ఓటింగ్ పడుతుందని చెప్పుకోవాలి. సెకండ్ పొజిషన్లో మనం చూసుకున్నట్టయితే టేస్టీ తేజ ఉన్నాడు విత్ 16% ఆఫ్ ఓటింగ్తో. టేస్టీ తేజ కొంచెం బాగానే పడుతుందని చెప్పుకోవాలి, ఎందుకంటే తన ఫ్యామిలీ వీక్లో వాళ్ళ మదర్ రాకపోవడం వల్ల ఇప్పుడు తనకు చాలా ప్లస్ అయింది ఓటింగ్లో. ప్లస్ అతని ఆట కూడా చాలా ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవాలి 7th సీజన్లో కంటే కూడా. అండ్ థర్డ్ పొజిషన్లో మనకు యష్మి ఉండడం జరిగింది, అదే 16% ఆఫ్ ఓటింగ్తో. యష్మికి దాదాపు చాలా నెగిటివిటీ ఉన్నప్పటికీ నిఖిల్ ఫ్యాన్స్ అందరూ కూడా యష్మికి సపోర్ట్ చేస్తున్నారు ఈ వీక్. అందుకే తను 16% ఆఫ్ ఓటింగ్లో ఉంది. లేదు అంటే మాత్రం ఖచ్చితంగా తను ఎవిక్ట్ అయ్యే పరిస్థితిలో ఉండేవి. అండ్ ఫోర్త్ పొజిషన్లో ఉన్న అవినాష్కి అదే 15 to 16% ఆఫ్ ఓటింగ్ పడుతుంది. సో వీళ్ళందరూ కూడా డేంజర్ జోన్ కిందకే వేసుకోవాలి. బట్ అవినాష్ మేబీ ఎలిమినేట్ అవుతాడని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే తన గేమ్లో ఎట్లాంటి ఇంప్రూవ్మెంట్ లేదని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ పొజిషన్లో మనకు విష్ణుప్రియ ఉంది, అదే 15 to 16% ఆఫ్ ఓటింగ్తో. అందరికీ దాదాపు 15 to 16% ఆఫ్ ఓటింగ్ మాత్రమే ఉంది, ఎవరు కూడా హైప్లో లేరు. ఓన్లీ గౌతమ్ మాత్రమే సేఫ్ జోన్ అని చెప్పుకునే ఓటింగ్, మిగతా అందరూ కూడా చాలా లీస్ట్లో ఉంది ఓటింగ్. అండ్ లాస్ట్ పొజిషన్లో మనం చూసుకున్నట్టయితే పృథ్వీరాజ్ ఉన్నాడు విత్ 15% to 14% మాత్రమే. తినకు చాలా అంటే చాలా తక్కువ పర్సంటేజ్ పడుతుంది. నాకు తెలిసి పృథ్వీరాజ్ ఆర్ అవినాష్లో ఈ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుంది. సో ఎవరు వెళ్ళిపోవాలని మీరు అనుకుంటున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకు అని అంటే ఫ్యాన్ బేస్ తెలుసుకోవడానికి. నాకు తెలిసినంత వరకు అయితే అవినాష్నే పంపించే అవకాశాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.